ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 215వ భాగం. నిన్న యమధర్మరాజు శృతిమెత్తగా భృగు మహర్షికి బోధ సలిపారు. అంటే తన నియతిని గురించి, కర్మ సంబంధాల గురించి చక్కగా బోధించారనమాట. ఆ మాటలు విన్నటువంటి ఈ భృగు మహర్షి కాస్త మెత్తబడ్డాడనమాట. అంతకుముందు బాగా వచ్చిన పొంగు, ఆ కోపము తగ్గిందనమాట. తగ్గి ఇలా అంటున్నాడు, భగవాన్ మీ ముందు మేమెంతయ్యా, నేనేదో పుత్ర వ్యామోహంలో పడిపోయాను. నా పుత్ర వ్యామోహం నా కళ్ళకు పొరలు కమ్మినట్టు కమ్మింది. మీ నియతిని కూడా గమనించకుండా మిమ్మల్ని నేను శపించడానికి ఉద్యుక్తుడయ్యాను. నిజంగా చాలా తప్పు చేశాను. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు శిక్షార్హులే కదా, నేను కూడా శిక్షార్హున్నే యమధర్మరాజా. నువ్వు చెప్పినట్లుగానే నేను నా దివ్య దృష్టితో అంతా గమనించాను. నా కుమారుడు మరణించలేదు. అతను సమంగా నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తీవ్రమైనటువంటి తపోనిష్టలో ఉన్నాడు. నాకేమో నా కళ్ళ ముందు, సమాధి నుంచి లేవగానే నా కళ్ళ ముందు నా కుమారుని యొక్క మృత శరీరాన్ని చూస్తూనే నాకు భ్రాంతి కలిగిందయ్యా. నా కొడుకు యొక్క జీవితాన్ని సమాప్తం కాకుండా ముందుగానే తీసిపోయాడే అన్నటువంటి ఆ యొక్క ఆ తొందరపాటు స్వభావంతో నేను నీపై శాపాన్ని ఇవ్వడానికి ఉద్యుక్తుడిని అయ్యాను. మామూలుగా మీరన్నట్టు సంసార స్వభావం తెలియందేమీ కాదు, నాకు తెలిసిందే. తెలిసి ఉండి కూడా ఒక్కొక్కప్పుడు అన్నీ తెలిసి ఉండి కూడాను ఆపదల వలన ఆ శోకము, హర్షము అనేది వచ్చేస్తుంటాయి. చూసారా, ఇది ఉదాహరణ. చూసారు, నాకు అన్నీ తెలిసి ఉన్నా ఆ మోహం నన్ను అలా ప్రవర్తించేటట్లు చేసింది అంటూ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం చెప్తున్నారు వశిష్ఠమహర్షి వారు. భగవాన్ చేయకూడని పనులు చేసిన వారి పైన ఎప్పుడైనా కోపించాలట. మనం మామూలుగా నిజ జీవితంలో కూడాను చేయరాని పనులు, తప్పు పనులు, పొరపాటు పనులు చేసిన వాడిపైన నిజంగానే కోపగించాలట. అంతేగాని తగిన పనులు చేసే వాళ్ళ మీద కోపం చేయకూడదు అంటున్నాడు. అంటే ఏంటి తగిన పనులండి? యమధర్మరాజుకు ఆయన నియతి, ఆయన ధర్మం అది. ఆ మృత్యువు ధర్మం ఏంటి? ప్రారంధం తీరగానే వాడిని తీసుకెళ్ళిపోవడం అనమాట. తన ధర్మాన్ని తను చేసేవాడి మీద అనవసరంగా కోపపడ్డానికి నేను ప్రయత్నించానే, ఇది చాలా పొరపాటైన విషయమేనని నేను ఒప్పుకుంటున్నాను. మీ యొక్క నియతిని విచారించకుండా మీ పట్ల కోపంగా నేను కోపాన్ని ప్రదర్శించాను. అందువలన దండనకి నేను అర్హుణ్ణి. చూడండి, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు అంత పెద్ద మహర్షి ఆ విధంగా తను తాను ఆయన ముందు పెట్టుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు నాకు మీరు చేసినటువంటి బోధ వల్లంతా కూడాను నా పుత్రుని యొక్క ఆ యొక్క గత చరిత్ర అంతా కూడాను నేను అర్థం చేసుకోవడం జరిగింది. యమధర్మరాజా, లోకంలో మనసే 2 శరీరాలుగా ఉంది. ప్రతి ఒక్కరికి 2 శరీరాలు ఉంటాయని గతంలో నిన్న ఎపిసోడ్ తెలుసుకున్నాం. ఆ 2 శరీరాలు ఎవరంటే మనసుతో తయారయ్యేటివి ఆ 2 శరీరాలు అంటున్నాడు. అందులో ఈ 2 శరీరాల్లో మనసే ముఖ్యమైనది కదా అని ఒక పాయింట్ అట్ట లేవదీశాడు యమధర్మరాజు. దీంతో అంటే ఈ మనసే కదా 2 శరీరాలు ముఖ్యమైనది, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి అంతా కూడాను హేతువు కూడా అదే కదా. అంటే ఈ మనసులో నుండే కదా ఆ లోపల శరీరమైనా, ఈ పై శరీరమైనా, ఈ కనిపించే జగత్ అయినా అంతా ఏర్పడుతుందో మనసు నుంచే కదా అన్నటువంటి ఒక పాయింట్ లేవనెత్తాడు. ఆ మాట వింటూనే యమధర్మరాజు అందుకున్నాడు అనమాట. బ్రహ్మన్, మీరు చెప్పిందే నిజము. మనస్సే జీవుడికి ముఖ్య శరీరం. 2 శరీరాల్లో ముఖ్యమైనది ఏది అంటే అది మనస్సేనయ్యా. ఇప్పుడు ఒక కుమ్మరి కుండను ఎలా తయారు చేస్తాడో అలాగే మనస్సు తన సంకల్పాలతో ఈ భౌతిక దేహాన్ని నిర్మిస్తుంది. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక దేహం ఏర్పడడానికి మూల కారణం ఏదంటే మన మనస్సు.
మన మనసు నుండే ఈ శరీరం ఏర్పడింది. కుమ్మరి కుండ ఎలా తయారు చేస్తాడో అలాగే మనస్సు తన సంకల్పాలతో ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. మహాముని, ఈ స్థూల దృష్టి మామూలుగా అందరికీ ఉంటుంది. ఈ స్థూల దృష్టిని అనుసరించి మనం ఏమంటున్నాము, మనిషి మనసు ఒకటి, శరీరం ఒకటి, 2 శరీరాలు ఉన్నాయని చెప్తున్నాం. నిజానికి ఈ 2 శరీరాలు కానీ, ప్రపంచం కానీ, ముల్లోకాలు కానీ, ముల్లోకాలని సృష్టిని మొత్తం తయారు చేసేది మనసే. మనసు చేసేటువంటి మననం వల్లనే ఇదంతా ఏర్పడుతుంది. జగత్తంతా, శరీరాలు కానీ, జగత్తు కానీ అన్నీ కూడాను ఈ మనో సంకల్పం వల్లనే, మనస్సు వ్యక్తి చేసే మననం వల్లనే ఏర్పడుతుందయ్యా. ఇది ఈ ప్రపంచంలో మనకి కనిపిస్తున్నాయి ఏంటి, 2 రకాలుగా జడాలు కనిపిస్తున్నాయి, చేతనాలు అని 2 రకాలుగా చూస్తున్నాం మనం. ఈ జడాలుగా కనిపించేది, చేతనంగా కనిపించేది 2 కూడా మనస్సు చేసే నిర్మాణాలే, మనసులోంచే పుట్టినవే. అంటే మనసు యొక్క రూపాంతరాలే ఇవి. కాబట్టి ఇక్కడ ఒక సూచన చేస్తున్నాడు ఎవరు, యమధర్మరాజు, మహర్షి కాదు, యమధర్మరాజు. ఏమంటున్నాడు, నేను కృషించిన వాణ్ణి, నేను దీనుణ్ణి, నేను అల్పుణ్ణి, నేను పాపిని, నేను చాలా మూర్ఖుణ్ణి, ఇలాగన నిన్ను నీవు భావించుకుంటూ ఉంటే నీ మనసులో నీవు అలాగే అయిపోతావు, ఈ సంసార సాగరంలో బంధింపబడిపోతావు. నేను ఇంతే, ఈ 3 మూరల దేహానికే పరిమితం అయి ఉన్నాను, నేను చాలా అల్పుణ్ణి, నేనేం చేయలేను, నేను బలహీనుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి, ఇలాగా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉంటే నీ సంసారంలో తగులుకొని పోతావు. అది మనకు చెప్తున్నటువంటి మాట అన్నమాట మహర్షి. ఎప్పుడు కూడాను ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మస్ట్ బి అవర్ మోటో. నేను బాగున్నాను, నేను చాలా బాగున్నాను. ఏంటి నొప్పి వచ్చిందా, దాన్ని నాకెందుకు వచ్చింది, శరీరానికి వచ్చింది, నాకు కాదు. ఇది నా మనసు ఎప్పుడు ఎవర్ గ్రీన్, యంగ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ అది అనే భావంతో నువ్వు ఉంటే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి అంటున్నాడు మహర్షి అన్నమాట. అసలు ఇవన్నీ నేను కాదు, శరీరాన్ని నేను కాదు, ఈ శరీరాన్ని కాదు, ఈ మనసుని కాదు, ఈ ప్రాణాన్ని కాదు, ఈ ఆలోచన కాదు, ఈ మనసును నేనేమీ కాదు, నేను సచ్చితానంద స్వరూపుణ్ణి, నేను సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, సర్వవ్యాపకుడైనటువంటి నా తత్వం నాది అనేటువంటి భావన చేస్తూ ఉంటే నీవు మెల్లగా శాంతము సనాతనమైనటువంటి బ్రహ్మమేను అయిపోతావు. ఈజీ. బంధం ఎక్కడో లేదు, మోక్షం ఎక్కడో లేదు, నీ యొక్క భావనలోనే ఉంది, నీ సంకల్పాల్లోనే ఉంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. దీన్ని వదల బుద్ధి కాలేదు, చెప్పుకుందాం అనుకున్నాము. ఏమంటున్నాడంటే, ఒక పెద్ద సముద్రం ఉందంట. పెద్ద సముద్రంలో అనేకమైన అలలు ఉన్నాయి, రకరకాల అలలు ఉన్నాయి. అందులో ఒక అల చిన్న పొట్టి అల. అయ్యో నేను పొట్టిదాన్ని, అయ్యో నేను చాలా నా రూపం చాలా చిన్నది, నేను పొట్టిదాన్ని, నేనేం చేయలేను, నాకు సామర్థ్యం లేదు అనుకుంటుందట ఒక చిన్న పొట్టి అల. అదే సముద్రంలో ఇంకొక అల ఉందన్నమాట, చాలా పొడవు దీర్ఘంగా, నేను చాలా పొడవుగా ఉన్నాను, నేను చాలా బలవంతుడిని, నేను ఇది నేను అది అని అది అహంకరిస్తుందట ఆ పెద్ద అల. ఈ పొట్టి అల న్యూనతాభావంతో ఉంది, ఆ పెద్ద అల అలా అహంకరిస్తుందన్నమాట. ఈ పొట్టి అలా ఏముంటుంది, అయ్యో నేను చచ్చిపోతానేమో, నా రూపం పోతుందేమో అని భయపడుతూ ఉంటే అది గర్వంతో అహంకరిస్తుంది అనమాట. కొంత సమయానికి ఏమైందంటేనంట, వర్షమా చెప్తున్నాడు, దానిపైన సూర్యకిరణాలు పడ్డాయట ఆ పొట్టేల మీద. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు రత్నాలతో అలంకరించబడినట్టు అది మిరిమిట్లు గొలుపుతూ తల 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 మెరుస్తూ ఉంటే ఒడ్డున ఉన్న వాళ్ళంతా ఆనందంగా మైమర్చి చూస్తున్నారట దాన్ని. అంటే ఇప్పుడు అబ్బో నేను కూడా నా ఉనికిని చూపుకోగలుగుతున్నాను సంతోషపడుతుంది అనమాట. ఇది రాత్రి అయింది, చంద్రకాంతి పడితే ఆ సిల్వర్ ఆ చంద్రకాంతికి అలాగా వెండి సముద్రం లాగా అలాగా అల మీద పడినప్పుడు, అది ప్రతిఫలించినప్పుడు ఆ అందరూ చూస్తూ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నప్పుడు, అబ్బో నేను ఎంతో చల్లగా ఉన్నాను కదా, అప్పుడేమో అందంగా ఉన్నాను అనుకుంది, నేను చల్లగా ఉన్నానని భావించిందంట. ఆ గట్టున ఉన్నటువంటి ఆ యొక్క చెట్లు, ఆ ప్రతిబింబాలన్నీ కూడాను ఈ అల మీద అలాగా ప్రతిఫలిస్తే అబ్బా నేను ఎంత అందమైనటువంటి రూపం నాకు వచ్చింది అనుకుందట. అదే గట్టు మీద ఉన్న చెట్టు ఒకటి తగలబడి ఆ మంట అలా సెగబట్టి అబ్బబ్బబ్బా నాకు కాలిపోతున్నాను అని. అంటే ఈ భావాలన్నీ ఇది పడుతూ ఉందన్నమాట. మనలాగానే, జీవుడు లాగానే సుఖము దుఃఖము, ఒక సుఖము ఒక దుఃఖము, ఇంకొక సుఖము ఇంకొక దుఃఖము, ఈ విధంగా ఆ న్యూనతాభావం వీటితో కింద మీద పడుతుందన్నమాట. ఇది ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒక్కసారి పెద్ద సునామీ వచ్చింది, అలా టపామని అయిపోయింది అనమాట. మనం కూడా అంతే అంటున్నాడు
వశిష్ఠ మహర్షి. కాబట్టి ఈ అల, పెద్ద అల, పొట్టి అల ఇన్ని లేవు. ఆ పొట్టి అలలో పెద్ద అలలో ఉన్నది సముద్రం నీళ్లే, అంతా సముద్రమే. ఈ జీవుల్లో రకరకాల కోటాను కోట్ల జీవ కోట్లు, రకరకాల వైవిధ్యం ఉన్నటువంటి జీవులంతా వేరు వేరు కానే కావు. ఇవన్నీ కూడా ఆ చైతన్య సాగరంలో ఉన్నాయి. ఆ మహా చైతన్యం, శుద్ధ చైతన్యంలోంచి పుట్టినవే ఇవన్నీ. శుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మనస్సు, ఆ హిరణ్య గర్భుడు అనేటువంటి మొట్టమొదటి సంకల్పం హిరణ్య గర్భుడు తయారవడం, హిరణ్య గర్భుడి నుంచి వష్టి మనసులు తయారవడం, ఈ మనసులు, ఈ సృష్టి అంతా జరిగింది. అర్థమైందా? కాబట్టి ఇది పరిస్థితి. సముద్రంలో అలలన్నీ సముద్రం నీళ్లు ఎలాగనో ఈ జీవజాతులన్నీ కూడాను పరమ శుద్ధ చైతన్యంలోనివే అని చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాజు. శుద్ధము, నిరామయము, సువిశాలము అయినటువంటి ఈ చిద్రూపంలో అయినటువంటి పరబ్రహ్మలో ఈ సృష్టి అనేది అలాగా ఉందయ్యా. సృష్టి సమయంలో ఇది ఇలాగా ప్రకటమై కనిపిస్తోంది. ఆ తర్వాత అది గుప్తంగా, అవ్యక్తంగా అందులోనే ఉండిపోతుంది. అన్ని రూపాలు కూడాను, అన్నీ కూడాను ఎవరికి చెందినవి అంటే ఆ శుద్ధ చైతన్యానికి చెందినవే. కాబట్టి బ్రహ్మం కంటే జగత్తు వేరుగా లేదు. ఈ కనిపించే జగత్తంతా బ్రహ్మమే. బ్రహ్మానికి జగత్తుకి కొంచెం కూడా తేడా లేదని గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి, ఇక్కడ యమధర్మరాజు ద్వారా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి జగత్తు బ్రహ్మమే అని స్థిరంగా భావించు. తక్కిన భావాలన్నిటి కూడా పక్కన వదిలేయి అంటూ యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట భృగు మహర్షికి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు.